అవును ఫస్ట్ మీ ఇద్దరినే మొదలు నేను కేలా ఫస్ట్లే యు ఆర్ నాట్ కమింగ్ గోవిందన్న ఇస్ వెరీ హట్టి ఇట్లా చేస్తారనే రాలే చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరిని ఇక్కడ మా ముగ్గురిని ఇక్కడ వదిలేసి బలా దూరదిచ్చినారు. ఇప్పుడు అంత ప్రేమ ఎంత బాగుంటే అంత తినమని చెప్పి ಬರ್ತೀವಿ ಅಂದ್ರು ಬರ್ಲಿಲ್ಲ ಎಲ್ಲ ಮೋಸ ಮಾಡಿದ್ರು ಹೊಸಮನ್ చెప్ప తెలుగులో చెప్పా అవి చేసి చికెన్ చూసి తమిళ్ ఉంటారు, సో తమిళ్ ఉంటారు, తెలుగు ఉంటారు, కన్నడ ఉంటారు. అక్కడ ఒక తమిళ్, అక్కడ ఒక కన్నడ, ఇక్కడ ఒక తమిళ్, ఇక్కడ ఒక తెలుగు. ఇంగ్లీష్ ఎవరు? ప్యూర్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. చెప్పడానికి కారణం గోవిందన్న, గోవిందన్న వైఫ్ అక్క. గోవింద్కి ఒకసారి గట్టిగా జై వేసుకోవాలి. ఏమీ ఎవరికి ప్లాన్ చేయలేదు, ఏమీ స్క్రిప్ట్ లేదు, అందరూ ఆన్ ద స్పాట్ లో ఏమేమి అనిపించిందో వాళ్ళ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేసుకున్నారు. ప్లీజ్ షేర్ కామెంట్ వద్దు, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ మీ రవి. ఓకే, దగ్గరగా చూపి సారీ ఇట్లా సన్నంగా కట్ చేసుకుంటే త్వరగా ఆయిల్లో మగ్గుతుంది. మగ్గిన తర్వాత కర్రీ త్వరగా అయిపోతుంది. అంతే. వాళ్ళు కట్ చేస్తుంటారులే. ఆమె ఏమన్నా చెప్తుంది చెప్పు ఎనీ సజెషన్స్ అన్న టమాటాలు కట్ చేస్తుంటే నేను మిక్చర్ తినక వచ్చి చెప్పు. మా ఇద్దరిని తీస్తావా? అవును ఫస్ట్ మీ ఇద్దరినే. మీరు ఇంత పని చేస్తుంటే తీయకపోతే ఎట్లా? నా కోసం నీట్గానే ఉందిలే, నీట్గానే వస్తుంది. అంటే మేము కింద వంచుకుంటాం, పని చేస్తున్నట్లు యాక్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు చేయట్లేదా? మా ఇక్కడ కూడా తీయన్నా, మిక్సీ వేసేటోడు లోపల వేసేది మిక్సీ. జపాన్ ఫారిన్ కాదు. ఏం భలే పేర్లు పెట్టినావు అప్ప నువ్వు. అన్న ఆఫ్రికన్ మాతనే పేరా? ప్యూర్ ఇండియన్, ప్యూర్ ఇండియన్స్. అంతే. ఏందన్న అది? సరుకులు అది తీసుకోమ్మా, తీసుకో. ఈ కాలంలో కూడా ఇది పేషాలు. మెత్తగా చాలా అవుతుంది. ఏంటుంది ఇలాంటిది ఒక 2-3 ఉండినే సరిపోతున్నాయి మనకి. మాట్లాడు నిన్ను పూసడం వల్ల పాత్ర అనేది త్వరగా కడుక్కునే వీలు అవుతాయి. న్యాచురల్గా ఉంటుందన్నా? అట్లా కాదన్నా, ఇది పుయ్యలేదనుకో ఇది మొత్తం మాడిపోద్ది. ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు ఇంట్లో. మళ్ళా కడగాలనా? పాపం అట్లని కాదు, మీరు నన్ను నమ్మి అట్లేం లేదు. అన్నీ మంది రెగ్యులర్ ఇక్కడే అడ్డా. ఇప్పుడు నీకు మసి మారుతుంది అంతేగాని ఏమవుతుంది. ఏం లేదన్నా, పొయ్యి పని చేయాలా. ఫస్ట్ పొయ్యి పని చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ కర్రీ ఎట్లా చేద్దామనేది చూద్దాం. వేరప్పా ఇట్లా బయటకు వచ్చి వారానికి కానీ నెలకు ఒకసారి కానీ కుదిరితే ఫ్రెండ్స్తో లేదా మీరు పనిచేసే కొలీగ్స్తో బయటకు వచ్చి ఇలా వండుకొని తింటే ఆ కిక్కే వేరప్పా. కరెక్ట్. గాలికి
వండుకునేదాకా కష్టమే. ఆయుధం అనుకోవట్లేదు పత్తలాడితే అనుకుంటుంది. సాధిస్వా అయిపోయా కథం. అనుభవం ఉండాల పొయ్యి మంచి చేసే కూడా. నిజమన్నా అంటే ఎవరికంటే మనకి వేటి లేవపా, మన మోన్లు రెడీ అయితే తినేది అంతే. అంతేనా? అంతే. పొయ్యి ఎప్పుడు వంట వండింది లేదు, ఎప్పుడు హిస్టరీనే లేదు. ఎట్లన్నా అట్లయితే నో, నీకు మంచి అక్క వచ్చింది కాబట్టి అది లక్కీ. సరిపోయింది. ఆడుంది 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 గాడిలోనే ఉండాలా, తెస్తాను ఒక్క నిమిషం. అన్న పరిగెత్తన్నాడు. అంతా మంచి చేసినాం కానీ అంతా రెడీ అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్ దాంట్లో పెట్టి మర్చిపోయాను. సో దానికోసం పోతున్నాడు అన్న. గాలి తోలుతుందా రే? చూడు, ఏం పేరు నీ పేరు? నిశాంత. ఎప్పుడు ఫోన్ చూడొద్దురా అట్లా, మంచిదే కదా చెప్పు. ఇట్లా వస్తే ఇది మా ఫ్రెండ్ గాళ్ళకి చెప్పి చాలా నెలలు అవుతుంది రా ఇట్లా పోయి బయట చేసుకుందాం రా అని. మా ఫ్రెండ్ గాళ్ళతో కానీ ఈరోజు మాతో పనిచేసే వాళ్ళతో అయింది, కొలీగ్స్తో అయింది. సో మీరు కూడా కనీసం కుదిరితే నెలకైనా ఒకసారైనా పోండి. ఈ మిరపకాయలు అన్నీ కలిపేసినాము. సో కొంచెం సపరేట్ చేసేసుకుంటే బాగుంది. నన్ను చుట్టేసిన అవసరం బాగా చుట్టేసాను. కొంచెం ఉప్పు, ఎందుకంటే అది ఇప్పుడు కనిపిస్తాను. ఆయన లేదా వీళ్ళది, పోయిన వాళ్ళు రానే లేదా అంటే వస్తారు వాళ్ళు వచ్చి, అదేంటారు వాళ్ళు వచ్చేలోపు కర్రీ అయిపోద్ది. కొంచెం దగ్గర పడాల. పోరాటం ఈ పోరాటం తప్పదా? ఎన్నాళ్ళు ఈ పోరాటం మనం? హ్యాపీ అంటే ఉండే అన్న ఇట్లా పొలాల్లోకి వచ్చి ఇట్లా వండుకొని తినాలని ఉండే. ఇంకా ఫ్రెండ్స్తో కాలే, ఇంట్లో పేరెంట్స్తో అవ్వలే. సో ఇట్లా మీతో అయింది, ఫైనల్గా మీ వల్ల అయింది. అది ఫ్రెండ్స్, ఫస్ట్ స్టేజ్ అయితే అయిపోయింది. ఆ ఆనియన్ అంతా మగ్గిన తర్వాత మనం ఇంకా చికెన్ ఉంది కదా, టమాటా వేసి, టమాటా కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసేద్దాం. సో తర్వాత మసాలాలన్నీ కలిపేసి ఫైనల్గా చూద్దాం. సో వెయిట్ చేయండి. ఈ మిక్సీ పట్టినారు దీంట్లో, ఆ పేస్ట్ ఇది చూపించి. స్మెల్ అదిరిపోద్ది. అది నేను చెప్పకూడదు, నేను చేసిన తర్వాత వీళ్ళు తిని చెప్పాలి. అవునా? ఎట్లుంటుంది అని అనుకుంటాను. నువ్వు ఇప్పుడు వరకు నేను చేసిన తినలే. కరెక్ట్, ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం ఎట్లుండే అడ్జస్ట్ అవ్వండి. ఓకే, షూర్. బ్యాచ్ దగ్గర చూద్ది. ఇంకో రైస్ కొంచెం తీస్తూనే ఉన్నా. ఎందుకురా నీకింత బాధ అంటాడు. బాధ ఏం లేదు, చాలా హ్యాపీనెస్. అవునా? అవుట్ సైడ్ వచ్చి వండుకొని తినే అంత హ్యాపీనెస్ ఏముంటుంది అన్న? నన్ను అడిగితే అంటే ఇప్పుడు మనం ఎంతో బిజీ వర్క్స్లో ఉంటాం. సో 10-15 నిమిషాలు ఇట్లా వండుకొని తినడానికి కేటాయిస్తే అదొక మెమరీ. ఇప్పుడు ఇది నేను ఎందుకు యూట్యూబ్లో పెడతా, ఒకవేళ నా ఫోన్లో పెట్టుకుంటే పోయే అవకాశం ఉంది. ఓకేనా? అదే నేను యూట్యూబ్లో పెడితే ఇంకో 100 ఏళ్ళ తర్వాత నువ్వు గుర్తుంటావు, వచ్చినది గుర్తుంటుంది, మీ ఊరు గుర్తుంటుంది. అట్లా చూడండి గైస్, ఈ స్టేజ్లో చికెన్ వేసేసుకున్నాం. దూరం చూసి మొత్తం చికెన్ అంతా పడాలి. ఓకేనా? రండి. ఇట్లాంటి అవుతుంటాయి.
ఉప్పు వేసుకున్నాం. అది తక్కువ అవుతుంది, మళ్ళీ కావాలంటే వేసుకుందాం. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఈ ఫోన్లు పిల్లలకి వేయకండి. చెప్పు, నువ్వేం నేర్చుకుంటు, నీకు సార్ ఫస్ట్ క్లాస్ కదా, నువ్వు స్కూల్లో ఏం నేర్పించినారో చెప్పు. చెప్పు. జానీ వేసి పాప చెప్పు. నేను చెప్తావా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటిక్కిన మింగావా. అంతే. అది ఏంటి ఆ బట్ట పెట్టుకొని ఎట్లా కానీ ఏంటి నువ్వు చేతనే తీస్తున్నావు? మీరు వచ్చిన మనల్లా అన్నారు పనులు అన్నని మాత్రమే ఇది అంతే. అప్పుడే ఏదో చెప్తాను రైస్ ఇంగురాన్ని తీసుకురమ్మంటే ఏదో దీంతో 1.5 వచ్చింది. సరిపోదా ఆయన రమ్మను కావాలి చెప్పండి. రైస్ మీరు చూడండి మా కావాలంటే. అది నాది కిలో వస్తుందేమో కదా. 1.5 సేరు వచ్చింది మరి. 1.5 సేరు అంటే కిలో 1.5 kg అన్న. అదే దాంట్లో చికెన్ దీంట్లో అది రైస్ సరిపోద్ది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పమను ఇంకోసారి వన్స్ మోర్ రిపీట్ చేయి. ఇంతవరకు వీడియో తీసి లైక్లు బాగా బిరిగిన వచ్చేటట్లు చేయమంటే అది చెప్పు. యూట్యూబ్ లో అప్లోడ్ చేయమను. ఇంకొకసారి ఆవిడే చెప్తే అట్లా చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పే నేను వినలేదురా, ఏందో చెప్పినావంట. నేను చెప్పానుగా. పనికి మాలిందనా చెప్పు. చెప్పానుగా. చెప్పు. అన్ని వినలేదంట. సపోర్ట్ చేయమని చెప్తున్నావా? సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్, ఇంకా అంతే. ఇంకా అంటే తప్పదు. షిఫ్ట్ తక్కువ వేసింది ఎట్లా కానీ చాలా అయిపోయినవి. సరిపోదన్నా, 2 కేజీలు సరిపోదు. కారం ఉందా? అది కారం చాలా అయిపోతుంది ఏంటున్నా. కానీ తక్కువ చేసుకోవచ్చు అని. తక్కువ ఎట్లా వేసుకుంటావు? మళ్ళీ వేయలేవు. చాలా చాలే. అదేమి గరం మసాలా మీ పిన్ని అయితే మీ పిన్ని దొరకపో. అయ్యో వస్తాను ఉండే ఎంత అంగల్లో మొత్తమే వేసేలా. నెక్స్ట్ స్మెల్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కాదు రవి ఇటు చూడు. నన్ను క్యాప్ కుకింగ్. ధనియా పౌడర్ ఇప్పుడు వద్దు, మళ్ళీ వాటర్ వేసి ఫైనల్ వేద్దాము. అది పేస్ట్ అంత వద్దు. అంత వేస్తావా? అంత అంటే సరే ఉండు. చాలు. కలుపు. కొబ్బరి పేస్టే కదా. అల్లం వేసినాడు ఆవిడే. రకరకాలుగా ఉంది మసాలా. మా బావ ఎక్స్పర్ట్ లేను దీనిలో. అవునా? రాయి కుదురుకోలేదు కొంచెం. ఏమైతే కలుతానద్దు. అబ్బా ఇంతమంది లేదు నీదే ఉండండి అమ్మా. ఏమి పోలీస్ స్టేషన్ పోతారా? కాదడా, యూట్యూబ్ లో అందరూ చూస్తారు. ఎవరు చూడలేదు, చూడలే. మా ఊళ్ళంతా చూస్తారు. అందరూ మీరు షేర్ చేస్తాను. ఆయన కట్ చేస్తాడు లేమ్మా తెలుసు, కానీ ఏది పెట్టాలా ఏది పెట్టలేదని ఆయన తెలీదా? మాతో కట్ చేయి. మిమ్మల్ని పెడతాను నన్ను. అసలు నువ్వు మళ్ళీ మీరే అంటారు అయితే నా మీరు చేసింది మాతోనే చూపించలేదు అని. నేను ఉడక నుండు అంటే బాబా రవి ఏమేసేసా అన్న ఎవరు చూడరు కదా వీడియో. 2000 మంది చూస్తారు. లైట్ కోసమే కదా చేసేది. ఇంకా అయ్యి పడవ
ఏదన్నా పాట ఓ మస్తానా. వివాహ భోజనం తెలుగు అప్ప తెలుగు మీడియంలో ఎన్ని పాటలు లేవు మీరు తెలుగు అడిగి పోయి మనకు దొరకలేదన్న కట్టెపిల్లలు. అన్న చూడు ఎన్ని తెచ్చి. అన్నకి ఎక్స్పీరియన్స్. రవిది మాత్రమే రవిది చూస్తే రిజిస్ట్రేషన్లు వేస్తారు వాళ్ళు. ఆయనకి తెలుసులేమ్మా. నేను ఫస్ట్ చెప్పిన అందరం పని చేసే వాళ్ళు అందరం కలిసి వండుకుంటున్నామని. అవునా, ఓకే వస్తారులే. తేజ చికెన్ కర్రీనా? నా ప్రేమ ఉండొచ్చు తేజ హాస్పిటల్ కర్రీ కూడా హాస్పిటల్ పేరు పెట్టాలా. ఉండు రవి. కర్రీకి ఏదైనా పేరు పెట్టండి అప్ప. గోవిందన్న కర్రీ అంటే మన చికెన్ చేస్తాం. సో ఇది టోటల్ గోవిందన్న కర్రీ. అదేం లేదు. కనీసం ఒక 6-7 మంది పైన ఉన్నాం. చికెన్ సరిపోద్దాక సరిపోతుంది, ఉడికితే సరిపోతుంది. వెళ్ళిపోతే చిక్కగా అయిపోతుంది. కొంచెం లైట్గా గాలి వచ్చినప్పుడు అంతా పడుతుంది. దాంట్లో కొంచెం అందుకే ఆడైతే ఏది ఉండదు. ఇదంతా పడుతుంది. ఆడైతే బాగుంటుంది. అంటే మీరు ఎవరు నువ్వు వాగు, నువ్వు నేను పెడతానే ఉంటాను. నాకు నువ్వు పెడుతూ నేను చెప్తూనే ఉంటాను. నీళ్ళు తీసుకోమా? పేస్ట్ అంతా వేసేస్తావా? నీళ్ళు తీసుకొని వేసేస్తాను. రైస్ అంతా వేసేస్తాను కదా. ఎక్కువ అవుతుందనా? ఏం కాదులే. మిగిలింది గమ్మంటుంది పోయి ఏ నువ్వు ఫుల్గా వేయలే. 3 అయిపోయి సంగటి అవుతుంది. వీడియో నువ్వు తీసుకుంటే నీకు ఐడియా వస్తుందా? 4 ఇంకోటి పోయి సరిపోతుంది. అదే నేను అంటాను. కారం వేస్తున్నది మేఘన. సాల్ట్ ఎక్కువ ఇదన్నా ఇది పెట్టాలి. రాళ్ళు సాల్ట్ కవర్ అదే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నా. అప్పుడు ఫస్ట్ నుంచి తీసుకుంటే బాగుంది. పర్లేదు, నువ్వు పెట్టు చెప్తా. అట్లా కాదు, అది కల్లుప్పు అది కదా. నాకు అసలు కల్లుప్పు ఐడియా లేదు. నేను వేయలేను. ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అది తెల్లాలి. కొంచెం తెల్లాలి. ఇక్కడ బేగులు లేరు. రైస్ పోయి. ఇప్పుడు రైస్ వేయాలి. సరిపోతులే. అందుకే 5 ఆల్రెడీ నాన్ కాబట్టి సర్వీస్ వేసినాం. రెడీ, ఆల్మోస్ట్ రెడీ. కొంచెం మగ్గాలి అంతే, ఏం లేదు. ఆ సెగకి అవుతుంది లేక 10 నిమిషాలు వదిలిపెట్టేస్తే. ఏందో చెప్పాలి కదా ముందుగానే, తీయలేదని. సరేనా? సప్పు ఇప్పుడు నేను పెరుగు పచ్చడి చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మాకైతే బౌల్ లేదు కదా, అందుకు క్యారీలోకి వేసుకుంటున్నాం. ఇప్పుడు కట్ చేయి, నీళ్ళు కలిపేద్దాం. పట్టుకో. ఏళ్ళు కోసేసాం అమ్మ. ఇప్పుడు అట్లా నెక్స్ట్ అయితే ఓకేనా, వేసేసే పెరిగేసే. వీడియో తీస్తా ఉందిలే. నెక్స్ట్ అయితే పెరుగు వేసేస్తున్నా. 1 కేజీ పెరుగు. కేజీ 1/2 కేజీ? అది కేజీ 1/2 కేజీ కాదన్నా, ఇది 1/2 కేజీ. 1 లీటర్. నెక్స్ట్ అయితే ఉప్పు మళ్ళీ మేఘనా చేత పెట్టిస్తాను. భయపడింది తనే వచ్చేటప్పుడు. తెలుసా, భయపడిన వాళ్ళకి ఇంటికి వస్తుందంట. ఇంటికి రాకపోయినా కూడా భయపెడతారంట. అట్లా పచ్చిమిర్చి ఇక్కడ ఇట్లా వేస్తారంట, మా సైడ్ వేరే రకంగా వేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తాం, కొత్తిమీర కట్ చేసుకుంటాం. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి. చికెన్ కానీ ఎక్కువ తీసుకునే వాళ్ళం అంటున్నాను. రెడీ అయిపోయిందా చికెన్? సరే, పెరుగు పచ్చడి రెడీ. కొంచెం ఎందుకు అంత గట్టిగా? వాటర్ అయినా ఏందమ్మా? వాటర్ వాటర్ వద్దా? పెరుగు అంటేనే గట్టిగా ఉండాలి. చాలు.
ఫుడ్ తినాలని ఆకలేస్తుంది కానీ ఇంకా మా వాళ్ళు రాలే, అందుకే నేను పెరుగు తాగుతున్నా. తాగండి ఫ్రెండ్స్, తాగండి, చల్లగా ఉంటుంది అండి. చల్లగా ఉంటుంది. ఫస్ట్ ముద్ద తింటున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దాం. మీతో పాటు నేను. చాలా చాలా సూపర్గా ఉంది. వాడు చూడు ఎంత టేస్ట్ ఉందని ఏడుస్తున్నాడు తిన్నామని ఎప్పుడెప్పుడు అని. ఇదో కానీ అని ఒకటి పట్టదు. బాగుంది. ఇప్పుడు అక్కడే అయిపోయినాం మనం. మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేరే వాళ్ళ వీడియోలు చూడమంటే యూట్యూబ్లో సాయంత్రం వాళ్ళు పొద్దు కళ్ళార్పుకుని మన వీడియోలు మనం చూసుకోవడం, మన వీడియోలు కూడా 10 మంది చూడాలి. ఆ చూసే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నా దాంట్లో కామెంట్స్ రావు. నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసావు. నేనేం ఆఫ్ చేయలే, వాళ్ళు చూస్తుంటారు కానీ ఇంత ఎందుకులే పంచాయతీ అని ఎవడు కామెంట్ కూడా పెట్టాడు. జరగడానికి కారణం గోవిందం. గోవిందం లేకపోతే అసలు ఇది జరిగేది. హాయ్ చెప్పు సార్. ఫ్రెండ్స్ నేనే చేశాను ఫ్రెండ్స్. సార్ మీరు చెప్పండి సార్, చికెన్ ఎలా ఉంది సార్? ఓన్లీ తినడానికి చెప్పండి సార్. చికెన్ ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి సార్. మీ మాటల్లో చెప్పండి, తల పైకెత్తి చెప్పండి. ఆ మాటల్లోనే చెప్తాను, మిమిక్రీ చేస్తున్నాడు. చెప్పండి సార్. చాలా బాగుంది. అట్లా ఏంటి ఏంటి బాబు, ఇంకొకసారి అను. అదే ఎవరి డబ్బు వాళ్ళే కొట్టుకోవాలి. స్టార్ట్. చెప్పు రవి. చెప్పు. సూపర్ ఉంది సార్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పింది. ఇప్పుడు చెప్పండి సార్. ఈ వీడియోలో నైస్ గుడ్, థ్యాంక్స్ టు రవి, నైస్ గుడ్. పొలాల్లో చింత చెట్టు కింద దయ్యం అదో రాత్రి పూట దయ్యాలు వచ్చాయి. ఖచ్చితంగా చెప్తున్నా, ఆమె వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేఘనా లేదు రవి అన్నకి మాత్రమే. అదో నరసమ్మ అంటే ఎవరు చూడండి గాయస్. మేఘనా ప్రాబ్లం వస్తుంది ఏమన్నా వస్తే. అదే వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళమంటే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళని కూడా చూపించు. వాళ్ళంతా గోవింద ఫ్యామిలీ. సముద్రం నుండి తీసుకొచ్చి ఏం సముద్రం? పాల సముద్రం. కరెక్ట్ చెప్తారులే. అరే వా. రైస్ కానీ ఉప్పు అంటిన విధానం అది కారం మొక్క అంటిన విధానం కానీ చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, చాలా మంది చెప్తారు. గాయస్ కొంచెం సో ఇలాంటి సిస్టర్స్ ఉంటే చాలా హ్యాపీ ఉంటుంది. ఓకే, ఐఎమ్ సాటిస్ఫాక్షన్. మిగిలిన సిస్టర్స్ వద్దని మిగతా వాళ్ళు ఎవరు రాలే. చెప్పు. ఎందుకు రాలే? ఎక్స్ప్రెస్లీ బై మొత్తం ఉండరు నైట్. ఇప్పుడు ఎందుకు రాలే? చూడు ఈ ఆనందం మీకు దొరుకుతుందా? పెట్టరా అన్నది. తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను తీవ్రంగా ఖండిస్తాను. అబ్బా ఎవరో వేసినారు ఈ గ్యాప్లో ఎవరో ఆలుగడ్డ వేసినారు, ఉల్లిగడ్డ వేసినారు. చెప్పనా, 1 minute నేను నీ ఊరికి వచ్చిన, నేను చెప్తాను. అక్క హెల్ప్ చూడు మంచి నువ్వు అనుభవించిన మధురమైన అనుభూతిని, క్షణాలని, మళ్ళీ నేను చెప్తాను. ఇలాంటి 100ల కొద్ది మొదటి క్షణాలు అనుభవించటం మేము లేము అందులో. గుడ్ వొకేషనల్ ఫర్ ఇంగ్లీష్ పీస్ తెలుగులో చెప్పు. మిమ్మల్ని పెడతా, మీరు తిన్నారు కదా. వద్దులే, మేము లాస్ట్ లో చెప్తాం. ఎప్పుడు రేపు చెప్తారా? ఇప్పుడే చెప్తాం. ఇంగ్లీష్ ఫారెన్ రిటర్న్. ఓకే చెప్పండి, నువ్వు చెప్పు. గుడ్ వొకేషనల్ ఫర్ ఇది అసలు టూ మచ్. చెప్పన్నా తిన్నా. ఎలా ఉంది చికెన్? చికెన్ కర్రీ నేను చేసిన బాగుంది. ఎట్లుంది చికెన్? సూపర్ ఉంది. రవి చేసిన చికెన్ భలే ఉంది. మా అన్న చేసిన చికెన్ సూపర్. నేను ట్రై చేసిన. దాంట్లో అక్క హస్తం అంతుంది, ఆ పెద్దక్క హస్తం అంతుంది. పెద్దక్క ఈ పెద్దక్క. మేఘన. అసలు ఇలాంటి ఫుడ్ వండుకొని తినడం అనేది ఒక పెద్ద ఏం సార్ టాస్క్. అంటే ఇలా బయటి ఊర్లకు వచ్చి తెలియని ఊరికి వచ్చి ఇలాంటి చింత చెట్ల కింద సమాధుల పక్కన, చింత చెట్టు మీద దయ్యం, నాకేం భయం. సమాధుల పక్కన చాలా భయపడినాం. బట్ వర్షం ఏం పడలేదు, చాలా కూల్ గా పీస్ఫుల్ గా అందరితో. మన వీడియో కోసమే వర్షం కూడా పడలేదు. అంటే మనకి దేవుడు ఎంత దగ్గర సాక్షాత్తు శివుడే వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అందుకు 5-6 అవుతుంది, బట్ నో వర్షం. సో మాకు ఏది అడ్డంకి లేదు, చాలా బాగా చేసుకున్నాం, తిన్నాం.
సో బాగుంది బాగాలేదు అనేది వాళ్ళ మాటలు తెలుసుకోవాల్సింది. ఎవరైతే రాలేదో వాళ్ళందరూ ఈ వీడియో మిస్ అయినారు. నేర్చుకోండి, బాధపడండి. నమ్మించి మోసం చేసినారు, వస్తామని చెప్పి మధ్య నమ్మించి మోసం చేసినారు. అధ్యక్ష ఎందుకు మోసం చేశారు మమ్మల్ని ఎందుకు మోసం చేసినారు? మీరు వస్తారని మేము వచ్చినాము, మేము వస్తామని ఆలోచించినాడు. చెప్పినారు కదా బిడ్డ సరేనా? రెండో బిడ్డ, వాళ్ళే సరోజనే బిడ్డ రెండో బిడ్డ, ఫస్ట్ బిడ్డ కాదు. బిందు కట్ చేశారులే వాళ్ళే. నువ్వు చెప్పు నీ ఆవేశం, నీ వాళ్ళ లైవ్ తీసుకోలేదు సార్, వీడియో కాల్ చేస్తాను. నీకు రవి మంచి ఎడిట్ చేసి నీకు పంపిస్తాడు. నేను అదే రవి రాలేదని నువ్వు క్వశ్చన్ చేయి ఫస్ట్. ముసలి పక్క మసరా నా వచ్చిందన్నా మొదలు నేను కేలప్ప ఫస్ట్ అల్లే people, 4 people here. We are full from your side. We are not come here. మీరు వస్తారని చెప్పి నెలకు వచ్చి ఇక్కడ వచ్చినాము. ఎవరు రాలే ఎందుకు? వై యు ఆర్ నాట్ కమింగ్? గోవిందన్న ఇస్ వెరీ హట్టి. ఇట్లా చేస్తారనే రాలే. మనమేం చేస్తుంది సార్? ఆ పాప అప్పటి నుంచి రెడీగా ఉంది ఆ డైలాగ్ కొట్టేకి. ఏం లేదు. నువ్వు గ్యాప్ ఇచ్చావు వదిలేస్తున్నావు. చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరిని ఇక్కడ వదిలేసి, మా ముగ్గురిని ఇక్కడ వదిలేసి బలా దూరదిచ్చినారు. ఇప్పుడు 3 hours ఫుడ్ అయితే సూపర్ ఉందన్న. మాటలు అయిపోయింది, మీరు చెప్పండి. మేము మీకన్నా ముందే చెప్పాం సార్. చెప్పేసినామా, అయిపోయింది అది. చెప్పు. ఫుడ్ అయితే సూపర్. రైస్ పెట్టుకోరు. వీళ్ళు ఎలా మోసం ఆడుతున్నారు? అన్న ఇది వస్తామని చెప్పినారు. తెలుగులో చెప్పా. నల్లా ఇరుకు ఎల్లారు వాంగ. ఎక్కువైంది, ఆనందం ఎక్కువైంది చికెన్ తిని. నాకు కాదు కాబట్టి తెలుగు తమిళ రవి చేసి చికెన్ చూసి తమిళ్ ఉంటారు. సో తమిళ్ ఉంటారు, తెలుగు ఉంటారు, కన్నడ ఉంటారు. అక్కడ ఒక తమిళ్, అక్కడ ఒక కన్నడ, ఇక్కడ ఒక తమిళ, ఇక్కడ ఒక తమిళ్, ఇక్కడ ఒక తెలుగు. ఇంగ్లీష్ ఎవరు? తెలుగు ప్యూర్ తెలుగుదేశం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. తెలుగు తమ్ముడు, సార్ సార్ తెలుగు తమ్ముళ్ళు నేను చెప్పింది సార్ మీకు ఆ శ్రీకాకుళం సీకులు చీఫ్లు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న రోజులు ఈరోజు ఒక డాక్టర్తోను ఒక వెల్ విషర్, ఆ ఇద్దరు వెల్ విషర్సే. అన్న తోడుపుట్టిన వాళ్ళే కాకపోయినా ఒక అన్న నీ గురించి చెప్తా. ఒక అన్న లాంటి గోవింద్ అన్నది ఉండడం వల్ల ఈరోజు ఇది జరగడానికి కారణం గోవిందన్న వైఫ్ అక్క. గోవింద్కి ఒకసారి గట్టిగా జై చేసుకోవాలని. జై బోలో జానీ, జై బోలో జానీ జీ జై. ఇదంతా ఏది మిస్ కాకుండా మీకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇట్స్ మీ రవి. Again, it's me, Ravi. లైక్ చేయండి. This is a genuine video. Follow We can't edit any fake news. ఏం సార్ సబ్స్క్రైబ్. ఛానల్ దెబ్బకి పోతుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది మా వచ్చి సార్ ఫ్రెండ్స్, కానీ మేము సార్ అనం, అన్ననే. సార్ నేను తీసుకున్నాను సార్. మీకు సార్ మీద ఉన్న సార్ కొంచెం తలెత్తండి. ఎలాంటిదో మీరు ఒక షేర్ చేసుకోండి. నేనే అన్న చెప్పినా సార్, సార్ అని ఎప్పుడు అనుకోం ఫ్రెండ్స్. చెప్పినా సార్ అడవిలో అన్న మాకు ఒక అన్నలాగా ఫ్రెండ్ లాగా ఎప్పుడు ఉంటాడు, మేము ఎప్పుడు సార్ లాగా ఫీల్ అవ్వలేదు అన్నారు. అడవిలో అన్న నేను అన్నా ఒక్కసారైనా మీరు సార్ లాగా ఫీల్ అయితే సార్ అసలు అడవిలో అన్న బాధపడేటోడే కాదన్నా. కానీ మీ లవ్ వేరు. ఎవరిలో సార్? ఈ అన్న లేకపోతే, ఆ అక్క లేకపోతే ఇది జరిగేది కాదు. సో బికాస్ ఆఫ్ వాళ్ళు మన ఫ్యామిలీ. నాది ఏం లేదు. సో అందరిగా ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి ఫైనల్గా వండుకొని హ్యాపీగా 1 day సో ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో దిస్ ఈస్ ద వెరీ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్, వన్ ఆఫ్ ద బెస్ట్ డే. సో ఏం చెప్తా ఉన్నా ఇంకా. Thank you, Ravi. Please come to our place. And thanks to all staff. Our constable.